రిజర్వేషన్ కింద పొందుతున్నటువంటి ఆ యొక్క వెసులుబాటు ఉందో వాటిపైన కొంత ఫిర్యాదులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక ఒక వ్యక్తి తిరిగి హిందూ మతంలోకి రీకన్వర్షన్ అయితే ఇప్పుడు అంటే క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందంటే ఇప్పుడు సంచలనం తీర్పిచ్చింది కదా సుప్రీంకోర్టు. ఇప్పుడు నుంచి చేంజ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ అట్లా చేంజ్ అయిన వాళ్ళు ఆ బెనిఫిట్స్ పొందుతున్నారు కదా, మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అదే వాటి మీదనే ఇప్పుడు ఆ యొక్క రిజర్వేషన్ల దుర్వినియోగం పైన ఏమవుతుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇంతవరకు మరి క్రిస్టియన్స్ గా మారారు. క్రిస్టియన్స్ అంటే ఇది కేవలం ఒక ఫిర్యాదు ఆధారంగా లేకపోతే ఒక దీని ఆధారంగా వచ్చిందే కాబట్టి నిజానికి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారంగా హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం మినహా మరే ఇతర మతాన్ని విశ్వసించే వ్యక్తి షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తిగా పరిగణించబడరు. అంటే ఎస్సీలు కనుక ఏదైతే ఇస్లాం పొందినా లేకపోతే క్రైస్తవాన్ని పొందినా కూడా వాళ్ళకి ఎస్సీ హోదా అనేది రాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది మారిన తర్వాత కూడా మేము ఎస్సీలమే అని చెప్పి అక్కడ తహసీల్దార్తో సర్టిఫికెట్లు తీసుకోవడం, లేకపోతే కొంతమంది ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కానీ ఎస్సీలుగానే ఉంటారు. కాబట్టి అటువంటి వారిని చూసి చూడకుండా వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఇక అటువంటి వాళ్ళు అంటే క్రిస్టియానిటీ పొందిన వాళ్ళు మేము క్రిస్టియన్ గా ఉన్నాము అంటూ ప్రాక్టీస్ చేస్తూ కనుక వాళ్ళని ఎవరైనా ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, వీరు క్రిస్టియన్స్, వాళ్ళు పలానా అఫిడవిట్ లో ఏ విధంగా నేను క్రిస్టియన్ అని ఇచ్చారు అని నిరూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క రిజర్వేషన్ అనేది పోతుంది. ఇక వాళ్ళు ఇక మీద ఎవరికి కూడా కొత్తగా అవకాశాలు అయితే రావు. ఇక ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఎస్సీలు కనుక క్రైస్తవంలోకి మారిన తర్వాత క్రిస్టియన్స్ గా మారిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి తప్పకుండా రాదు. ఈ మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాని వాడుకుంటూ ఈ డబుల్ బెనిఫిట్ పొందుతున్న వారి మీద ఇది ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. దళిత క్రైస్తవులు కూడా తమకి ఎస్సీ హోదా కావాలని ఏదైతే డిమాండ్ చేస్తున్నారంటే ఈ దళితులు ఎవరైనా క్రైస్తవంలోకి మారిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు క్రిస్టియన్స్ కొంతమంది, వాళ్ళు కూడా ఈ ఎస్సీ హోదా కావాలని కోరుతున్నారు. వాళ్ళకి ఇంకా రాకపోవచ్చు. ఇక సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఇక మళ్ళీ ఇప్పుడు వరకు పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఫిర్యాదులు పెరిగి వాళ్ళందరి బెనిఫిట్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి తిరిగి హిందూ మతంలోకి రీకన్వర్షన్ మారితే అతను తన పాత మతంలోకి తిరిగి వచ్చినట్లు సమాజం అంగీకరిస్తే అప్పుడు మళ్ళీ ఎస్సీ హోదా పొందే అవకాశం ఉంటుందన్నది గతంలో కొన్ని తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రీకన్వర్షన్ జరిగే అవకాశం ఉంటుంది. సో అది ఏమైనా పాజిటివ్ అంటే నేను క్రిస్టియానిటీని వదిలేస్తున్నాను, నేను క్రిస్టియన్ కాదు, నేను మళ్ళీ ఎస్సీ అయ్యాను అని చెప్పి కనుక మళ్ళీ తన కులంలోకి వచ్చాను కనుక చెప్తే దాన్ని సమాజం అంగీకరిస్తే అప్పుడు మళ్ళీ ఎస్సీ హోదా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగినట్లు ఇప్పుడు వరకు పొందుతున్నటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా పోయే అవకాశం అయితే 100% ఉంటుంది. ఇక వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ విధంగా మనం చూసాం, చాలా మంది కూడా ఇంతే తీసుకున్నారు. ఎస్సీలుగా ఉంటూ వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళంతా ఏ విధంగా వాళ్ళకి మరి వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమైనా తీస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మరి ఇదైతే దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాం ఎన్నో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని చారిత్రాత్మకమైన తీర్పులు, ఆ తర్వాత ప్రభుత్వం కూడా వాటిని నల్ అండ్ వైట్ చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు నల్ అండ్ వైట్ చేయడానికి పార్లమెంట్ లో మళ్ళీ కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మళ్ళీ మరి అట్లా మారిన వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఆర్డర్ కాపీ ఉందో 1956కు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో 1950 ఆర్టికల్ 346లో చెప్పినట్లుగా దాంట్లో హిందూ, సిక్కు, బౌద్ధ మతం మినహా మరే ఇతర మతాన్ని విశ్వసించే వ్యక్తి షెడ్యూల్ కులానికి చెందినవాడు కాదు అన్న దాంట్లో హిందూ, సిక్కు, బౌద్ధ మతం దాంతో పాటు క్రిస్టియానిటీ కూడా యాడ్ చేస్తే అప్పుడు క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు కూడా రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుంది. సో అంతవరకు కూడా దాన్ని అయితే ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతనే మళ్ళీ ఇటు ఎస్సీలు క్రిస్టియన్లుగా మారితే వాళ్ళకి మళ్ళీ ఆ హోదా వస్తుంది తప్పితే అంతవరకు యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఉన్నటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారంగా అయితే ఇక ఎవరికి కూడా అవకాశం ఉండదు. ఇది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీని మీద ఇందాక చెప్పినట్లుగా ఫిర్యాదులు ఇంకా ఎక్కువ అవుతాయి, కొత్తగా ఎవరికి కూడా రాకపోవచ్చు. నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు
మరి గతంలో పొందినటువంటివి గతం అంటారా, మరి వాటన్నిటిని కూడా మళ్ళీ వాళ్ళు బెనిఫిట్స్ అన్నింటినీ తిరిగి వాపస్ తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళు పొందినటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ తీసుకోవాలి ఎవరైతే గవర్నమెంట్ నుంచి. అది జరిగే పని కాదు. కాకపోతే మాత్రం ఇకపైన స్ట్రిక్ట్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రిస్టియన్స్ గా మారిన వాళ్ళకి ఎస్సీ హోదాని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వాలు కూడా ఏదైతే ఈ సర్టిఫికెట్లు ఇస్తారో వాళ్ళు కూడా ఇంకా వీటి మీద ఇచ్చే అవకాశం అయితే ఉండదనే చెప్పొచ్చు. ఇది ఒక కీలకమైనటువంటి తీర్పు, చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలపై కూడా దీని యొక్క ప్రభావం పడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.